మనలో చాలా మందికి చాలా లోపాలుంటాయి. అవి వేరే వాళ్ళకి తెలిస్తే మనం ఎక్కడ చులకనైపోతామో అని దాచుకొని బ్రతుకుతూ ఉంటాం. అలాంటి ఒకడి కథ ఇది. పొలం పని చేసుకుంటూ సూర్యుడు వైపు చూస్తున్నాడు. చూడండి, అతని పేరే రామకృష్ణ. ఏంది ఈరోజు సూరిబాబు ఎంతలా మాడిపోతున్నాడు? ఏమైంది ఈయనకి ఈరోజు? అంటూ సూర్యుడు గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడికి పక్క పొలం అతను వచ్చాడు. ఏం రామకృష్ణ, వేళ అయింది కదా, భోజనం చేయవా? అంటూ చాలా మర్యాదగా అడిగాడు. కొద్దిసేపు ఆగాక రామకృష్ణ దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఆ ఆ, ఆ, తింటాను, నువ్వు కానివ్వు. అని సమాధానం చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అంత ఆలస్యంగా ఎందుకు సమాధానం చెప్పాడో తెలుసా? అతనికి చెవుడు, కాని వేరే వాళ్ళకి చెప్పకుండా తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. అతను అడిగాక తనలో తాను ఆలోచించుకున్నాడు. భోజన సమయం అయింది అంటే ఖచ్చితంగా భోజనం గురించి అడుగుతారు. ఇప్పుడు భోజనానికి వెళ్తే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే చెవుడుందని తెలిసిపోతుంది అని అతను మనసులో అనుకొని ఇందాక చెప్పినట్లే సమాధానం చెప్పాడు. ఇలా రామకృష్ణ తన చెవుడును దాచుకుంటూ తన పని తాను చేసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకొని వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక పెద్ద ఆయన వస్తూ ఉన్నాడు. ఈ పెద్దాయన ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతాడు. పెదాలు చూసి కనిపెట్టడానికి చీకటి పడుతుంది. మనమే పలకరించి వెళ్ళిపోదాం అంటూ ఆ పెద్దాయనతో, ఏం పెద్దాయనా, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం అంతా ఎలా ఉంది? అంటూ మామూలుగా కుశల ప్రశ్నలు అడిగాడు. ఏం ఆరోగ్యం రా బాబు, కాటికి కాలు సాపుకొని కూర్చున్నాను అని బాధలు చెప్పుకోవడం మొదలెట్టాడు. ఎవరైనా ఎలా ఉన్నావని అడిగితే ఖచ్చితంగా బాగున్నా అంటారనుకొని రామకృష్ణ మాత్రం ఆ మంచిది, అదే కదా అందరికి కావాల్సింది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పెద్దాయనికి ఏం అర్థం కాలేదు. ఆ, ఇదేంటి, నేను కాటికి కాలు చాపానని చెప్తే అదే కావాలంటాడు. నేను చేస్తే వీడికేంటి లాభం అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. ఇలాంటి రామకృష్ణకి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న నిర్ణయించాడు. నానా, నాకప్పుడే పెళ్ళేంటి? నీకు తెలియట్లేదేమో గాని నువ్వు మోదిరిపోయి చాలా సంవత్సరాలయ్యిందిరా. నేను పెళ్లి సంబంధాలు చూస్తున్నానంతే అని కారాఖండిగా చెప్పాడు. అమ్మ లేకపోవడంతో నాన్నకి ఎదురు చెప్పలేకపోయాడు రామకృష్ణ. అయితే ఒక షరతు. ఏంట్రాది? నాకు చెవుడుందని ఆ అమ్మాయి గాని అమ్మాయి తల్లిదండ్రులు గాని తెలియకూడదు అంటూ పెద్ద బాంబు లాంటి షరతే చెప్పాడు. రే, చేసుకుని అమ్మాయికి నిజం చెప్పకపోవడం చాలా దారుణం రా. ఇప్పుడు నువ్వేదో చిన్నగా చెప్పావని అర్థమవుతుంది గాని విషయం ఏంటో అర్థం కావట్లేదు అని మామూలుగా చెప్పాడు. నాన్నకేం చేయాలో అర్థం కాక గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టాడు. అదేరా, మోసం చేసి పెళ్లి చేసుకోవడం చాలా తప్పురా. కనీసం ఆ అమ్మాయికైనా ఈ విషయం చెబుదాం. ఆహా, కుదరదు. నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను, లేదంటే నేను ఒప్పుకోను అని మొండు పట్టుదలతో చెప్పాడు. నాన్న కూడా చేసేదేమీ లేక రామకృష్ణ చెప్పినట్టే ఒప్పుకొని పెళ్లి జరిపించాడు. ఊరంతా చెప్పుకునే విధంగా రామకృష్ణ జానకిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన తర్వాత రోజు రామకృష్ణ వాళ్ళ నాన్న జానకి దగ్గరికెళ్ళి, అమ్మా, ఈడి పెళ్ళైతే నేను పుణ్యక్షేత్రాలు దర్శిస్తానని మొక్కుకున్నాను. నేనెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటాను. వాడిలో ఏమైనా లోపాలుంటే నువ్వే సర్దుకో అమ్మా అని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. జానకి రామకృష్ణల కాపురం మొదలైంది. రామకృష్ణ తనకున్న చెవుడ్ను ఏదో విధంగా దాస్తూ తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైనా జానకికి అనుమానం వచ్చి అడగబోతుంటే, నీకు సరిగ్గా వినపడదా అని సగంలో ఉండగానే రామకృష్ణ ఇల్లు పీకి పందిరేసేవాడు. నిన్ను కాకరకాయ వేపుడు చేయమన్నాను, చేసావా? చెప్పిన పని ఒకటి చెయ్యు. అసలు ఏమనుకుంటున్నావు అంటూ ఏదో ఒక దాని మీద పెద్దగా అరిచేవాడు. అయినా మన దగ్గర సరైన సమాధానం లేనప్పుడు గాని, లేదా మనం తగ్గిపోతున్నా అన్నప్పుడు గాని పెద్దగా అరిచి వేరే మాట మాట్లాడడం అలవాటే కదా. సరేలేండి, ఎందుకంత కోపం, భోజనం వడ్డిస్తాను అంటూ భార్య సర్దుకునేది. ఇలా వాళ్ళ సంసారం 3 కేకలు 6 అరుపులతో సజావుగా సాగుతోంది. ఇలాంటి సమయంలోనే అగ్నిపర్వతం లాంటి వార్త ఒకటి వీళ్ళకి చేరింది. జానకి వాళ్ళ నాన్న అంటే రామకృష్ణకి స్వయాన మామకి ఆరోగ్యం బాలేదని ఒకసారొచ్చి చూసిపోవాలని వార్త వస్తుంది. దాంతో చేసేదేమీ లేక భార్యాభర్తలు ఇంటికి బయలుదేరతారు. అత్తగారింటికి వెళ్ళగానే కూతురి ప్రేమతో నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది.
నాన్న మంచం మీద కూర్చొని కూతురి చేతిని నిమురుతూ ఉంటాడు. నానా, ఇప్పుడు ఎలా ఉంది అంటూ నానైన రంగారావుని అడిగింది. పర్వాలేదమ్మా, మీరొచ్చారు కదా, మిమ్మల్ని చూస్తే పోయిన ప్రాణం కూడా లేచొచ్చింది అంటూ సహజమైన తండ్రి ప్రేమతో చెప్పాడు. అలా కొద్దిసేపు కుశల ప్రశ్నలు మాట్లాడుకున్నాక అల్లుడు ఎక్కడమ్మా అని అడిగాడు. బయట నిలబడున్న రామకృష్ణ దగ్గరికి మన జానకి వచ్చింది. ఏవండి, ఇక్కడి దాకా వచ్చి బయట నిలబడ్డారేంటి? లోపలికి రండి అని పిలిచింది. నువ్వేదో చిన్నగా మాట్లాడుతున్నావు, గాలి బాగా వేస్తోంది, కొంచెం గట్టిగా చెప్పు అని గద్దించడిగాడు. చుట్టుపక్కల ఎక్కడ గాలి వాసనే లేదు. కాని అలా అడగడంతో జానకి ఏం చేయలేక అదే విషయాన్ని గట్టిగా చెప్పింది. సరే సరే, మీ నాన్నను పిలుస్తున్నాడు అంతేగా, దానికి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు? నాకేమైనా చూడా అంటూ గట్టిగా అందరికీ వినపడాలి అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. జానకి ఏం మాట్లాడకుండా ఆయన వెనక ఇంట్లోకి వెళ్ళింది. రామకృష్ణ వెళ్లి మంచం దగ్గర నిలబడ్డాడు. నాన్న కూర్చో అన్నట్లుగా సైగ చేశాడు. సైగ కావడంతో ఏం ఇబ్బంది లేకుండా కూర్చున్నాడు రామకృష్ణ. మనకి అనుకూలంగా వేరే వాళ్ళుంటే ఆనందమే వేరు కదా. ఏం బాబు, ఊళ్ళో పనులు ఎలా సాగుతున్నాయి అని ఆప్యాయంగా అడిగాడు. ఖచ్చితంగా అల్లుణ్ణి పని ఎలా సాగుతుంది అంటారు కాబట్టి ముందే రామకృష్ణ లోపల అనుకున్నాడు. బానే సాగుతున్నాయండి అంటూ మామూలుగానే చెప్పాడు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. తన మొగుడు తన తండ్రితో కూర్చొని ఆనందంగా మాట్లాడుతుండడంతో జానకికి పట్టరాని సంతోషం వేసింది. ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి, కట్టుకున్న భర్త నవ్వుతూ మాట్లాడుకుంటే ఆ ఆడమనిషికి ఎంత సంతోషమో కదా. ఏంటి బాబు, నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి అని అడగడంతో చెవిటల్లుడికి అర్థమేమీ కాలేదు. మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఏంటండి, మా నాన్న నోరు తెరిచి అడిగితే బెల్లం కుట్టిన రాయిలా ఉంటారు, మీరేం మాట్లాడరా అని కొంచెం గట్టిగా అడిగింది. దాంతో రామకృష్ణకి విషయం అర్థమైంది. అర్థమైంది. అంత పెద్ద ఆయనతో ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నా అంటూ ఏదో ఒకటి చెప్పి మళ్ళీ వాళ్ళ మామగారి వైపు చూసి, మందులు సరిగా వేసుకుంటున్నారా? ఇంతకీ ఏ వైద్యుడి దగ్గర వైద్యం చికిత్స చేయించుకుంటున్నారు? ఏ మందులో బాబు, యముడు వైద్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ దీనంగా చెప్పాడు. ఓ, ఆయన నాకు తెలిసిన వైద్యుడే, బానే వైద్యం చేస్తాడే. ఆయన పిలిస్తే వెళ్లకుండా మొండికేయకండి, వెళ్ళండి అంటూ చాలా ధీమాగా చెప్పాడు. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయి నోట మాట రాకుండా చూస్తున్నారు. ఆయన గురించి నేను కూడా బాగా విన్నానండి, మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు అని ధైర్యం చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే అతని దృష్టిలో ధైర్యం చెప్తున్నాడు, మిగతా వారి దృష్టిలో భయపడుతున్నారు. ఏంటో బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు అర్థం కావట్లేదు. నా కూతురు కంట నీరు పెట్టకుండా పెరిగింది. మీరేం బాధపడకండి, మీరు చేయలేని పని నేను చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ తనకు తెలిసిన దానికి సమాధానం చెప్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. బాబు, చివరిగా ఒక్క మాటనే రేపు మాపో అంటున్నాను. మీరవన్నీ మనసులో పెట్టుకోకండి, ఎప్పటి పని అప్పుడు చేసేయాలి. మీరు ముందు ఆ పనిలో ఉండండి, వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. అతని దృష్టిలో ఎప్పటి వైద్యం అప్పుడే చేయించుకోవాలని, వాయిదా వెయ్యకూడదు అని. కాని అక్కడ అలా జరగలేదు కదా. రామకృష్ణ మాత్రం చాలా చాకచక్యంగా తప్పించుకున్నానని తన్ని సమర్థించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జానకి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయి పెరట్లో ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి జానకి వాళ్ళ అమ్మ సులోచనమ్మ వచ్చింది. అమ్మాయి జానకి, నాకెందుకో నీ భర్త వరస అనుమానంగా ఉందమ్మా, నేను బానే చూసుకుంటున్నాడా అని నిలదీసింది. అదే లేదమ్మా, మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉండాలే, నీ మొగుడు ఆస్తి మీద కన్నేసినట్టున్నాడు అని తన మనసులో ఉన్న అనుమానాన్ని అడిగేసింది. అమ్మా, మీకు అసలు విషయం తెలియక భయపడుతున్నారు. ఆయనకి చెవుడు, ఆ విషయం వేరే వాళ్ళకి తెలిస్తే ఎక్కడ తన్ని చులకంగా చూస్తారో అని భయపడి అలా దాస్తున్నాడు అంతే. ఏ విషయం మనకు చెప్పకుండా మనల్ని మోసం చేశాడా? అమ్మా, కేవలం ఆ చెవుడు తప్ప ఆయనకి ఏ దురలవాట్లు లేవు. నన్ను ఏ రోజు ఆ ఇంట్లో ఇబ్బంది పెట్టలేదు తెలుసా. వేరే వాళ్ళ సొమ్ము మీద ఆశపడే రకమే కాదు. కేవలం నాకు ఆయన లోపం తెలిస్తే చులకన చేస్తానేమోనని భయపడుతున్నారంతే అంటూ భర్త గురించి అన్ని విషయాలు పూసుకొచ్చినట్టు చెప్పింది జానకి. మరి నీకేం బాధలేదు?
భర్త లోపాన్ని అర్థం చేసుకోవడం ఒక భార్యగా నా బాధ్యత అని చిరునవ్వుతో చెప్పింది. చెవిటి అల్లుడు గురించి విషయాలు తెలిసాక ఇప్పుడు రామకృష్ణ మాట్లాడే మాటలకి అందరూ లోపలే నవ్వుకుంటున్నారు. పాపం ఆ చెవిటి అల్లుడికి ఈ నిజం ఎప్పుడు తెలుస్తుందో. ఒకరోజు రామకృష్ణ గట్టిగా అరుస్తూ జానకి, నా మాట నీకు వినపడుతున్నాయి లేదా అని అడిగాడు. జానకి నెమ్మదిగా అతని దగ్గరికొచ్చి, నాకన్నీ వినపడుతున్నాయి, మీకే నా మనసు మాట వినపడ్డం లేదు అని నవ్వింది. తన రహస్యం అందరికీ తెలిసిపోయిందని అర్థమైన రామకృష్ణ మొదటేమో కంగారు పడ్డాడు. కాని అత్తమామలు తన చులకన చేయకపోగా మరింత ఆప్యాయంగా చూడ్డం గమనించి అతని మనసు తేలికపడింది. లోపాన్ని దాచడం కంటే దాన్ని అంగీకరించి అందరితో కలిసిపోవడంలోనే నిజమైన ఆనందం ఉందని అతను గ్రహించాడు. అప్పట్నుండి చెవిటి అల్లుడు అబద్ధపు గంభీరతను వదిలేసి అందరి నవ్వుల్లో తాను ఒకడై హాయిగా జీవించసాగాడు. అది రత్నగిరి అని ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలతో కళకళలాడాల్సిన ఆ ఊరు ఆ 7 వర్షాలు లేక అల్లాడిపోతోంది. ఊరిలోని చెరువులన్నీ అడుగంటిపోయాయి. ఆ ఊరిలో సుందరం అని ఒక బెస్తవాడు ఉండేవాడు. అతనికి చేపలు పట్టడం తప్ప మరో పనే తెలీదు. అతని భార్య సూరమ్మ చాలా గుణవంతురాలు. ఉన్నంతలో తృప్తిగా బతికే మనస్తత్వం ఆమెది. చెరువులు ఎండిపోవడంతో సుందరానికి బతుకు తెరువు కష్టమైంది. భార్యాభర్తలిద్దరూ ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. ఒకరోజు ఉదయం సుందరం తన పాత వల పట్టుకుని కూర్చున్నాడు. సూరమ్మ, ఊర్లో ఉన్నటువంటి ఆ 7 చెరువులు ఎండిపోయాయి. ఇలా అయితే నేను చేపలు ఎక్కడ పట్టాలి? ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మనకి పస్తులు తప్పవే. ఏం చేయాలో నాకు అర్థమే కావడం లేదు. ఏం చేస్తామండి, కాలం కలిసి రాకపోతే మనిషి మాత్రం ఏం చేస్తాడు? మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి గింజలే అయిపోవచ్చాయి. రేపటికి వంటకి ఒక్క గింజ కూడా లేదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తానమ్మా. మన ఊరి చెరువు మీద ఆశ వదులుకొని రేపు నేను ఆ దూరంగా ఉన్న సముద్రానికి వెళ్తాను. సముద్రంలో చేపలు పడ్డం కష్టమే అయినా మన ఆకలి తీరాలంటే ఎంతకంటే మార్గం లేదే. మీరు సముద్రానికి వెళ్తారా? బాబోయ్, అది చాలా ప్రమాదం అని అంటారు కదండి. మీరొంటరిగా వెళ్తానంటే నాకెందుకో భయంగా ఉందండి. సముద్రానికి వెళ్ళడం వద్దు, ఇక్కడే ఏదో ఒక కూలి పని చేసుకోండి. కానీ ఇక్కడ చేయడానికి కూలిపడి కూడా లేదు కదా సూరమ్మ. నువ్వేం భయపడకు సూరమ్మ. నేను ఈ పాత పడవని సరిచేసుకుని సముద్రానికి వెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సాయంత్రానికల్లా ఏదో ఒక చేపను పట్టుకొని వస్తాను. సుందరం తన చిన్న పడవని సముద్రం లోపలికి తీసుకెళ్తాడు. అలల ఉధృతికి పడవ ఊగిపోతోంది. చాలాసేపు వల విసిరినా ఒక్క చేప కూడా పడలేదు. ఆశతో సుందరం తన పడవను ఇంకా లోపలికి సముద్రం మధ్యలోకి తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా గాలివాటం మారింది. సుందరం గాలి వలన తను ఎటువైపు వెళ్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు. సుందరం సముద్రంలో దారి తప్పాడు. సుందరం చాలాసేపు సముద్రంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అతనికి దూరంగా ఒక పెద్ద ఓడ కనిపించింది. అది చాలా పాతదిగా వింతగా ఉంది. ఆశ్చర్యంతో సుందరం తన పడవను ఆ ఓడ దగ్గరికి తీసుకునెళ్లాడు. అప్పుడు సుందరం తనలో తాను, ఇదేంటి, సముద్రం మధ్యలో ఇంత పెద్ద ఓడ నిశ్చలంగా ఉంది? లోపల ఎవరైనా ఉన్నారా? ఒకసారి వెళ్ళి చూస్తే ఏమవుతుందిలే. బహుశా నాకేదైనా సాయం దొరుకుతుందేమో. సుందరం అలా అనుకుని మెల్లగా ఆ ఓడ లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి అతని కళ్ళు బయలు కమ్మాయి. ఓడంతా బంగారు నాణాలు, విలువైన వజ్రాలు రాసులుగా పోసున్నాయి. ఆ కాంతికి అతని కళ్ళు మెరిసిపోయాయి. తన దరిద్రమంతా ఒక్క నిమిషంలో తీరిపోతుందని అతనికి అర్థమైంది. భగవంతుడా, ఎంత అదృష్టం! ఇవన్నీ బంగారు నాణాలే. వీటితో నా కష్టాలన్నీ తీరిపోతాయి. సూరమ్మ ఇక పస్తులు పడుకోవాల్సిన అవసరమే లేదు. ఇందులో కొన్ని నాణాలు తీసుకుని వెళ్తాను. సుందరం తన దగ్గర ఉన్న చిన్న సంచిలో కొన్ని బంగారు నాణాలు నింపుకొని మెల్లగా తన పడవలో ఊరికి చేరుకున్నాడు. చీకటి పడేసరికి ఇంటికి చేరుకున్న సుందరాన్ని చూసి సూరమ్మ ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. వచ్చేసారా? మీరిప్పటి వరకు రాకపోయేసరికి ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? మరి మనకి చేపలేమైనా పడ్డాయా? వెలిగిపోతోంది. సూరమ్మ, నీకొక విషయం చెప్పాలి. ఈరోజు నాకు చేపలు దొరకలేదు గాని సాక్షాత్తు లక్ష్మీదేవి దొరికింది. ఇదిగో చూడు, ఈ బంగారు నాణేలు. బంగారు నాణాలా? ఇవెక్కడివి? ఎవరైనా దొంగలించారా ఏంటి? బాబోయ్, మనకి వద్దు. పరుల సొమ్ము మంచిది కాదండి.
అబ్బా నేను దొంగతనం చేయలేదు సూరమ్మా. సముద్రం మధ్యలో ఒక పాత ఓడలు ఇవి దొరికాయి. అక్కడెవరూ లేరు. వీటితో మన అప్పులన్నీ తీరిపోతాయి సుందరమ్మా. కానీ ఒక మాట, ఈ విషయం ఊర్లో ఎవరికి చెప్పద్దు. కేవలం చేపల పడితే అమ్మగా డబ్బు వచ్చిందని చెప్పు. నాకెందుకో భయంగా ఉందండి. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే చేస్తాను. ఎవరికి ఒక్క ముక్క కూడా చెప్పను. ఆ రోజు నుంచి సుందరం జీవితం మారిపోయింది. సుందరం మొదట తన అప్పులన్నీ తీర్చేశాడు. సుందరంలోని మార్పును చూసి ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఏం సుందరం, అప్పులన్నీ తీర్చేసావటగా? అంత డబ్బు ఎక్కడిది? మొన్నటిదాకా నీకు తినడానికి కూడా తిండి లేదు కాదు. అందులో ఏముందిలే గొప్ప. నేను చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తున్నాను కదా, అక్కడ పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. వాటి పట్టణంలో అమ్మితే మంచి డబ్బులు వచ్చాయిలే. ఆ అదృష్టం అంటే నీదే సుందరం. మన ఊరి చెరువులో చొక్క నీరు లేదు గాని నీకేమో సముద్రం వల్ల కాసుల వర్షం కురిపిస్తోంది. అప్పటి నుంచి సుందరం మెల్లగా ఆ ఓడ దగ్గరికి వెళ్లడం, బంగారు నాణాలు తీసుకురావడం అలవాటు చేసుకున్నాడు. ఆ డబ్బుతో ఒక పెద్ద మేడ కూడా కట్టాడు. పొలాలు కొన్నాడు. సుందరం ఇల్లు ఊరి జమీందారిల్లు కంటే పెద్దగా తయారైపోయింది. ఇంకా అందంగా కూడా తయారు చేశాడు. అది చూసిన జమీందారికి కడుపు మండిపోయింది. అసూయతో రగిలిపోయిన జమీందారు సుందరం ఇంటికి వచ్చాడు. ఓయ్ సుందరం, నీ మేడ చూస్తుంటే నా మేడ కంటే పెద్దదిగుంది. ఇంత డబ్బు నీకెక్కడిది? నువ్వేమైనా దొంగతనాలు చేస్తున్నావా? నమస్కారం జమీందారు గారు. నేను దొంగతనాలు ఎందుకు చేస్తానండి? సముద్రంలో చేపలు పడుతుంటే అమ్ముకుంటున్నాను అంతే. చేపల మీద ఎంత ధనం వస్తుందా? నన్ను నమ్మమంటావా? సరే, అదంతా పక్కన పెట్టు. మీ తాతల కాలం నుంచి మీరు నాకు పన్ను కట్టడం లేదు. ఇన్నాళ్ళు పేదవాడి వాడి వదిలేశా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందిగా, పాత పన్నులన్నీ వడ్డీతో సహా ఇప్పుడే కట్టు, లేదంటే నీ మేడని జప్తు చేస్తాను. అదేంటి జమీందార్ గారు, పాత పన్నులంటే చాలా డబ్బు అవుతుంది కదా. ఇప్పుడు అంత నగదు నా దగ్గర సిద్ధంగా లేదు. నాకు అదంతా తెలీదు. ఒక్క వారం సమయం ఇస్తున్నాను. ఆ లోపు పన్ను కట్టకపోతే నీ ఇల్లు నా సొంతం అవుతుంది. జాగ్రత్త. జమీందారు వెళ్ళాక ఊరి జనం సుందరం చుట్టూ చేరారు. సుందరం, వారం రోజుల్లో అంత డబ్బు ఎలా కడతావు? జమీందారు చాలా కట్టమైనడు. నీ ఇల్లు పోయేలా ఉందే. మీరేం దిగులు పడకండి, నేను మళ్ళీ సముద్రానికి వెళ్తాను. ఈసారి ఇంకా పెద్ద పెద్ద చేపలు పట్టి ఆ డబ్బుతో పన్ను కడతారు. సుందరం మళ్ళీ ఆ బంగారు ఓడ దగ్గరికి వెళ్తాడు. ఓడ లోపలికెళ్లగానే అక్కడొక వింత దృశ్యం కనిపించింది. బంగారు నాణాల రాశిపైన ఒక పెద్ద బంగారు వర్ణం కలిగిన చేపుంది. అది ప్రాణంతో ఉన్నట్లుగా కదులుతోంది. సుందరం భయంతో వెనక్కి తగ్గగా ఆ చేప మనుషుల భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ మనిషి, ఆగు. ఇన్ని రోజులుగా ఈ బంగారు నాణాలు తీసుకెళ్తున్నావు కదా, వీటితో నువ్వు ఏం చేస్తున్నావు? నేను నా కష్టాలు తీర్చుకుంటున్నాను. ఇల్లు కట్టాను, పొలాలు కొన్నాను. ఇప్పుడు జమీందారికి పన్ను కట్టడానికి మరికొన్ని నాణాలు కావాలి. బంగారు నాణాలు కేవలం నీకోసమే వాడుతున్నావా? ఈ ధనం నీకు మాత్రమే ఎందుకు కనిపించిందో తెలుసా? నువ్వు 10 మందికి సాయం చేస్తావని, ఊరిలో ఉన్న పేదరికాన్ని తుడిచేస్తావని ఈ అదృష్టం నీకు దక్కింది. కానీ నువ్వు స్వార్థంతో నీ ఒక్కడి సుఖం కోసమే చూసుకుంటున్నావు. జమీందారు వేధిస్తున్నాడని బాధపడుతున్నావే కాని నీ కళ్ల ముందే ఆకలితో అల్లాడిపోతున్నా నీ ఊరి ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? సుందరం ఆ మాటలకు తలదించుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే చేపమ్మా. నేను నా సుఖంలో మునిగిపోయి పక్కవాడి ఆకలిని మర్చిపోయాను. జమీందారు ఆగడాల వల్ల మా ఊరి జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. డబ్బు అనేది ఒక నది లాంటిది. అది ప్రవహిస్తూ 10 మంది దాహం తీర్చాలి. ఒక్కచోట ఆగిపోతే అది కుళ్ళిపోతుంది. సుందరంకి తన తప్పు తనకి అర్థమైంది. నన్ను క్షమించు చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను. నేను నా స్వార్థం కోసమే ఆలోచించాను. నువ్వు ఆలోచించినంతగా నేను ఆలోచిస్తే మా ఊరు బాగుండేది. నేను నీకొక మాటిస్తున్నాను. ఈ ధనం ఇక నుంచి నా ఒక్కడి కోసం కాదు, నా ఊరి మంచి కోసమే వాడతాను. మా ఊర్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తాను. సుందరం ఆ రోజే చాలా ధనాన్ని తీసుకుని ఊరికొచ్చాడు. మొదట జమీందార్ దగ్గరికి వెళ్ళాడు. జమీందార్ గారు, ఇదిగోండి, నా పన్ను మాత్రమే కాదు, ఊరి ప్రజలందరి పాత అప్పులు పనులు అన్నీ నేనే కట్టేస్తున్నాను. ఇక్కడి నుంచి ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకూడదు. అంత డబ్బు నీకెక్కడిది? ఊరోళ్ళందరి అప్పు నువ్వు తీరుస్తావా? నీకు మతిపోయిందా సుందరం? నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది జమీందార్ గారు. నేను సంపాదించిన ఈ డబ్బు నాది మాత్రమే కాదు, మన ఊరి ప్రజలందరిది. ఇక నుండి మీరు ఎవరిని పన్ను పేరుతో వేధించడానికి వీల్లేదు.
సుందరం మాటలకి జమీందారు నోట మాట రాలేదు. సుందరం అక్కడితో ఆగలేదు. ఊరిలో ఎండిపోయిన కాలువలు తవ్వించాడు. ఊరిలో ఒక పెద్ద పాఠశాల, ఒక ఉచిత ఆసుపత్రి నిర్మించాడు. జమీందారు అధికారాన్ని తగ్గించడానికి ఊరిలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ సమాన హక్కులు ఇచ్చాడు. సుందరం, నువ్వు మా ఊరి పాలిట దైవానివి. నీ వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు. ఆ ఆకలి బాధలు తీరాయి. నేను కేవలం ఒక నిమిత్త మాత్రమే బాబు. ఆ సముద్ర గర్భంలో ఉన్న అదృష్టం మనందరిది. మనం కలిసుంటేనే ఈ ఊరు బాగుంటుంది. ఊరి జనమంతా సుందరాన్ని తమ ఊరి పెద్దగా ఉండమని కోరారు. సుందరం మొదట వద్దన్నా అందరి ఒత్తిడి మేరకు ఊరి నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. తన భార్య సూరమ్మతో కలిసి నిగర్విగా సేవ చేస్తూ శేష జీవితాన్ని గడిపాడు. ఆ బంగారు చేప మళ్లీ అతనికి ఎప్పుడూ కనిపించలేదు. కాని దాని మాటలు మాత్రం అతని గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? దేవుడిచ్చే అదృష్టం అనేది మనొక్కరి కోసమే కాదు, 10 మందికి సాయం చేయడం కోసం దక్కుతుంది. స్వార్థంతో కూడబెట్టిన ధనం ఎప్పుడూ శాంతినివ్వదు. కాని పరుల కోసం ఖర్చు చేసిన ధనం మనకి శాశ్వతమైన గౌరవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.